సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బంజారా భవన్ వద్ద ఫిబ్రవరి 10వ తేదీన జరగనున్న శ్రీ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో గిరిజనులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ గిరిజన నాయకులు ప్రజాప్రతినిధులు కరపత్రాలను ఆవిష్కరించారు. ఫిబ్రవరి 15 గురువారం రోజున ఉదయం 8 గంటలకి బంజారా భవన్ వద్ద భోగ్ బండార్ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమానికి మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరు కానున్నట్లు తెలిపారు. జగదంబా యాడేకి జై జై బోలో శ్రీ దండి జగదంబా. 15/2024 గురువారం రోజున శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ గారి జయంతి 285వ జయంతి మన బంజారా భవన్ హుస్నాబాద్లో జరపబడుతుంది. ఉదయం మంత్రి గారికి అసెంబ్లీ ఉన్నందున ఉదయం 8 గంటలకే ఇక్కడ భోగ్ బండారో కార్యక్రమం జరుగుతుంది. మన హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి మన గిరిజన సోదరులు, మన లంబాడ బాయి బేన్ అక్క చెల్లెలు అందరూ 7 గంటలకే ఇక్కడికి హాజరై మంచి విజయవంతం చేయాలని మన గిరిజనులందరూ వచ్చి భోగ్ బండారో కార్యక్రమానికి హాజరు కావాలని కోరుకుంటున్నాం. 15వ తారీఖు నాడు శ్రీ సత్ సేవాలాల్ మహారాజ్ 285 జయంతి సందర్భంగా హుస్నాబాద్ కేంద్రంలోని బంజారా భవన్లో భోగ్ బండారో కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన గౌరవ మంత్రివర్యులు శ్రీ పొన్నం ప్రభాకర్ గారు వస్తూ ఉన్నారు. కాబట్టి పార్టీలకు అతీతంగా గిరిజనులు ఏకతాటిపై వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, అందరం కలిసి మెలిసిగా దేవుని పూజను విజయవంతం చేయాలని చెప్పి మా గిరిజన సోదరులందరినీ కోరుతా ఉన్నాం. దాదాపు వారు ఇచ్చిన సమయం పొద్దున 8 గంటలే కాబట్టి 7 గంటల వరకే గిరిజన సోదరులు అన్ని గ్రామాల నుంచి, అన్ని తాండాల నుంచి, ఎందుకంటే మాకు చెప్పలేదు, మాకు ఎవరొచ్చి చెప్పినో అదే అనే విషయాన్ని చెప్పకుండా ప్రతి ఒక్కరు మన దేవుడు, మన బాధ్యత కాబట్టి మనమందరం స్వచ్ఛందంగా రావాలి, స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మా భాయి భియావున సేన రామ్ కర్తో సేవలారి విడతి కర్తో నమస్కారం తెలియజేస్తా ఉన్నా అందరం.